నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గమంటున్నాయట. ఎమ్మెల్యే వర్గం వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లు అన్న రీతిలో వర్గపోరు నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. క్యాడర్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను చులకనగా చూస్తున్నారని సీనియర్ నేతల ఆవేదనగా తెలుస్తుంది. మొదటి నుంచి పార్టీని అంటుపెట్టుకున్న వారిని కాదని కొత్తగా చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారట. ఈ నేపథ్యంలో వర్గపోరు సమసిపోవడానికి అధినాయకత్వం చర్యలు ఎంతవరకు వచ్చాయి? వాట్స్ దిస్ స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడవక ముందే తుంగతుర్తి నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందనే వార్తలు గుప్పమంటున్నాయి. సొంత పార్టీలోని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ చివరికి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారట. ఎమ్మెల్యే సామ్యూయల్ గెలిచిన తర్వాత మొదటి నుంచి పార్టీని నమ్ముకుని బలోపేతం కోసం కష్టపడిన వారిని పక్కకు నెట్టారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సామ్యూయల్ తన క్యాడర్ ని ప్రోత్సహిస్తూ సీనియర్లను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఇప్పించడం నుంచి మొదలు పెడితే ప్రచారంతో పాటు ఆర్థిక వ్యవహారాలన్నీ తామే చూసుకున్నామని సామ్యూయల్ వర్గం చెబుతుందట. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన గెలిచాక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను చేరదీస్తూ సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇదే విషయంలో కొందరు సీనియర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని టాక్ నడుస్తోంది. దీనిపై సదరు నేతలు చాలా సీరియస్ గా ఉన్నారట. చివరికి పార్టీ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జోక్యం ఎక్కువైందని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఎన్నికల్లో అందరూ కష్టపడగా జనమిచ్చిన తీర్పుతో గెలుపు సాధ్యమైందని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇలా చేయడం సరికాదంటూ సీనియర్లు మండిపడుతున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యే విధానాలు నచ్చక ఇంతకు ముందే ఆయన వ్యతిరేక వర్గం రోడ్డెక్కేందుకు కూడా ప్రయత్నించారట. దగా పడిన కాంగ్రెస్ నేతల్లారా కదలి రండి అంటూ నియోజకవర్గంలోని పాత క్యాడర్కు సూర్యాపేట జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందచారి పిలుపునిచ్చారంట. అయితే సమావేశానికి పోలీస్ పర్మిషన్ నిరాకరించడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారట. అయినా సరే ఎలాగైనా సమావేశం పెట్టి తీరుతామని సీనియర్లు కరాఖండిగా చెప్పడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అప్పట్లోనే టాక్ నడిచింది. నేతల మధ్య మాటల తూటాలు పేరడమే కాకుండా పోలీస్ స్టేషన్ మెట్లకి అరెస్టుల వరకు విషయం వెళ్లిందట. స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన కొందరు పార్టీ నేతలు ఎమ్మెల్యే సామ్యూయల్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారట. పార్టీ అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల వలన తాము పోరాటం చేయాల్సి వస్తుందని సామ్యూయల్ వ్యతిరేక వర్గం చెబుతుందట. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్ష ఎంపిక విషయంలోనూ ఎమ్మెల్యే సామ్యూయల్ తీరును నేతలు తప్పుపడుతున్నారట. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు తెలియకుండా పదవి ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే మంత్రి వెంకటరెడ్డిని అడిగారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సహా నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సన్మానం పేరుతో మోత్కూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన సామ్యూయల్ వ్యతిరేక వర్గానికి చెందిన వేలాది మంది ఈ కార్యక్రమంలో హాజరు కావడంతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఏ స్థాయికి చేరుకున్నాయోనని చర్చ జోరుగా సాగుతుందట. ఆ సభలో ప్రీతం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయనే వార్తలు గుప్పమంటున్నాయి. ఎమ్మెల్యే సామ్యూయల్ తీరుపై హైకమాండ్ దృష్టి సారించాలని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినాయకత్వం దీనిపై దృష్టి సారించలేదని చర్చ సాగుతోంది. ఆదిలోనే సమస్యను తుంచేయకపోతే అది పార్టీకి నష్టాన్ని చేకూర్చే అవకాశాలు లేకపోలేదని కొందరి అభిప్రాయంగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయే విధంగా చర్చలు జరపాలని స్థానిక నేతలు కోరుతున్నారట. ఆ అంశంలో అధినాయకత్వం మనసులో ఏముందనే అంశం కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో ఓ ప్రశ్నలా మిగిలిందని టాక్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.